అందరికీ నమస్కారం. మినిమం టైమ్ స్కేల్ అంటే ఎంటీఎస్ ఉపాధ్యాయుల పేరోల్స్ నిర్వహణలో ఒక పెద్ద మార్పుచ్చింది. ఇప్పుడొక కొత్త సిస్టమ్ వాడుతున్నారు. సో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు అంటే డీడీఓలు ఈ కొత్త ప్రాసెస్ను ఎలా అనుసరించాలో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. సరే, మొదటగా మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన మార్పు ఏంటంటే ఇప్పటిదాకా ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాల బిల్లుల ప్రాసెస్ అంతా సిఎఫ్ఎస్ఎస్ సైట్లో జరిగేది కదా. ఇకపై అదంతా మారిపోతోంది. ఇప్పుడు మొత్తం కొత్త నిధి ప్లాట్ఫామ్కు షిఫ్ట్ అవుతోంది. అంటే ఇక నుంచి ఏ పని చెయ్యాలన్నా అది నిధి సైట్లోనే అన్నమాట. అయితే డీడీఓలు ఏం చేయాలో డైరెక్ట్గా చూసే ముందు ఒక్క నిమిషం ఆగి ఈ మొత్తం ప్రాసెస్ ఎలా నడుస్తుందో ఒకసారి చూద్దాం. ఈ బిగ్ పిక్చర్ అర్థం చేసుకుంటేనే డీడీఓల పాత్ర ఏంటో, వాళ్ల పని ఎక్కడ మొదలవుతుందో క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ల పని ఒక కీలకమైన మొదటి స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే. ఈ మొత్తం ప్రాసెస్ డీడీఓల దగ్గర మొదలవ్వదు. దీనికి ఫస్ట్ స్టెప్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అంటే హెచ్ఓడి లెవెల్లో జరుగుతుంది. హెచ్ఓడి గారు నిధి సైట్లో వాళ్లు చేయాల్సిన పనులు పూర్తి చేస్తేనే గాని డీడీఓలు కొత్త ఉద్యోగులను యాడ్ చేసే పని మొదలుపెట్టలేరు. ఇది ఖచ్చితంగా పాటించాల్సిన రూల్. చూడండి, ఈ ప్రాసెస్ ఒక చైన్ లాంటిది. మొదటి స్టెప్లో హెచ్ఓడి గారు పోస్టులను మంజూరు చేసి వాటిని సంబంధిత ఆఫీసులకు కేటాయిస్తారు. వాళ్ల పని అయిపోయాక రెండో స్టెప్లో డీడీఓ గారు ఆ ఉద్యోగి వివరాలను సిస్టంలోకి ఎంటర్ చేస్తారు. ఫైనల్గా మూడో స్టెప్లో ట్రెజరీ ఆఫీస్ వాళ్ళు ఈ వివరాలన్నీ సరిచూసి అప్రూవ్ చేస్తారు. అంతే, సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. చూసారుగా హెచ్ఓడి పాత్ర ఎంత ముఖ్యమో చెప్పడానికి నిధి సైట్లోనే ఈ అధికారిక నోట్ పెట్టారు. ఇందులో చాలా స్పష్టంగా ఉంది, పోస్టు శాంక్షన్, డిస్ట్రిబ్యూషన్ రెండూ ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ఆఫీస్ ద్వారానే జరగాలని. సో హెచ్ఓడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండా ముందుకు వెళ్లడం కుదరదు. సరే, ఇప్పటిదాకా థియరీ చూశాం. హెచ్ఓడి లెవెల్లో పని పూర్తయిందని అనుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. డీడీఓగా ఒక కొత్త ఉపాధ్యాయుడిని సిస్టంలో ఎలా జోడించాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్గా మొదలవుతుంది. ఫస్ట్ నిధి సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీ పేరోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి వెళ్ళాలి. అందులో యాడ్ న్యూ ఎంప్లాయీ మీద క్లిక్ చేయండి. వెంటనే ఆ ఉపాధ్యాయుడు ఆధార్ నంబర్, దానికి వచ్చే ఓటీపీ ఉపయోగించి ఈకేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇది మొదటి మెట్టు. ఈకేవైసీ సక్సెస్ అవగానే మన ముందుకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే చాలా వరకు పర్సనల్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఆధార్, సిఎఫ్ఎస్ ఐడి నుంచి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటాయి. మన పని చాలా వరకు తగ్గుతుంది. కానీ అలాగని వదిలేకూడదు. ప్రతి డీటెయిల్ని జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఈ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు చాలామందికి ఒక దగ్గర చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. అదేంటంటే డెసిగ్నేషన్ ఫీల్డ్ ఖాళీగా ఉండి సెలెక్ట్ చేసుకోవడానికి రాదు. ఎందుకిలా అని చాలామంది ఆలోచిస్తారు. దీనికి సమాధానం చాలా సింపుల్ అండ్ లాజికల్. మనం ముందే అనుకున్నాం కదా, ఫస్ట్ హెచ్ఓడి గారు పోస్టులను శాంక్షన్ చేసి కేటాయించాలని. ఆ పని పూర్తయిన తరువాతే ఈ డిజిగ్నేషన్ ఫీల్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫీల్డ్ యాక్టివ్గా ఉందంటే హెచ్ఓడి గారి పని అయిపోయిందని మనకొక కన్ఫర్మేషన్ వచ్చినట్టు లెక్క. ఇక అప్లికేషన్లో అపాయింట్మెంట్ డీటెయిల్స్ దగ్గరకొస్తే ఇక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ముఖ్యం. చూడండి, ఉపాధ్యాయుల కేటగిరీని బట్టి సరైన ప్రభుత్వ ఉత్తర్వు అంటే జీవో నంబర్, తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి డిఎస్సి 2008 ఎంటీఎస్ అయితే ఒక జీవో, డిఎస్సి 98 ఎంటీఎస్ అయితే ఇంకో జీవో. ఈ వివరాలు జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా స్మూత్గా, ఫాస్ట్గా అవ్వాలంటే ఒక చిన్న ప్రిపరేషన్ అవసరం. కొన్ని డాక్యుమెంట్లు ముందుగానే స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా సంబంధిత జియో కాపీ, ఉపాధ్యాయుని అపాయింట్మెంట్ లెటర్, ఇంకా అవసరమైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సుంటుంది. అప్లికేషన్లో మేజర్ పార్ట్ అంతా ఫిల్ చేశాక మనమిప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం. అదే శాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మొత్తం రికార్డ్ను సబ్మిట్ చేయడం. ఇక్కడ పే పర్టిక్యులర్స్ సెక్షన్లో బేసిక్ పే లాంటి ఎర్నింగ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ప్రొఫెషనల్ ట్యాక్స్ లాంటి డిడక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని మాత్రం మనం మాన్యువల్గా యాడ్ చేయాల్సుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సబ్మిషన్ ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. పే డీటెయిల్స్ ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ పేజ్లో అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకోవాలి.
అంతా ఓకే అనుకుంటే సేవ్ అండ్ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేయడమే. అంతే, పని పూర్తయినట్టే. ఒక్కసారి మనం అప్లికేషన్ ఫార్వర్డ్ చేశామంటే డీడీఓ లెవెల్లో మన పని ప్రస్తుతానికి పూర్తయినట్టే. ఇక్కడ్నుంచి బాల్ మన కోర్ట్ నుంచి తర్వాతి లెవెల్కి, అంటే ట్రెజరీకి వెళ్తుంది అఫీషియల్ అప్రూవల్ కోసం. ఇప్పుడు ట్రెజరీ అధికారులు ఏం చేస్తారంటే, మనం సబ్మిట్ చేసిన డేటా మొత్తాన్ని, మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను క్షుణ్ణంగా వెరిఫై చేస్తారు. వాళ్లకంతా కరెక్ట్గా, పర్ఫెక్ట్గా అనిపిస్తేనే ఆ ఉద్యోగి రికార్డును నిధి సిస్టంలో అధికారికంగా అప్రూవ్ చేస్తారు. సరే, ఇంత పెద్ద ప్రాసెస్, ఇన్ని స్టెప్స్, ఇదంతా ఎందుకు చేస్తున్నాం? దీని వెనకున్న అసలు ఉద్దేశమేంటి? సింపుల్గా చెప్పాలంటే, భవిష్యత్లో మన పనిని చాలా సులభం చేసుకోడానికే. అవునిక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే, ఈ మొత్తం డేటా ఎంట్రీ, అప్రూవల్ ప్రాసెస్ అంతా ప్రతి ఉపాధ్యాయునికి సంబంధించి కేవలం ఒక్కసారి మాత్రమే చేయాలి. ఇది వన్ టైం సెటప్. ఈ ఒక్కసారి కష్టపడి పని పూర్తి చేస్తే చాలు. ఆ ఉపాధ్యాయుడు ఆమోదం పొందిన తర్వాత వారి వివరాలు సిస్టంలో పర్మనెంట్గా ఉండిపోతాయి. అప్పుడు ప్రతి నెల జీతాల బిల్లులు తయారు చేయడమనేది చాలా సింపుల్, రొటీన్ ప్రాసెస్గా మారిపోతుంది. పెద్దగా తలనొప్పి ఉండదు. సో, ఈ కొత్త విధానం కోసం మనం సిద్ధంగా ఉండటమే కీలకం. సిస్టమ్ అందుబాటులోకొచ్చినప్పుడు టెన్షన్ పడకుండా ఫాస్ట్గా పని పూర్తి చేయాలంటే ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. అంటే అవసరమైన జియోలు, అపాయింట్మెంట్ లెటర్లు, ఇతర సర్టిఫికేట్లు అన్నీ ఇప్పుడే సేకరించి పెట్టుకుంటే చాలా మంచిది. మరి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: ఈ ప్రాసెస్ కోసం మన ఫైల్స్, డాక్యుమెంట్లు అన్నీ రెడీగా ఉన్నాయా?